ఛాయ ప్రతి సంవత్సరం కాస్త ప్రత్యేకంగా నిలుస్తుంది. గత సంవత్సరం దేశీయ అనువాదాలకు వేదికగా నిలిచిన ఛాయ ఈ సంవత్సరం నుండి విదేశీ అనువాదాలను కూడా చాలా ఎక్కువగా తీసుకొచ్చింది. అందులో భాగంగా 2023లో నోబెల్ బహుమతి వచ్చిన యున్ ఫొసా రచన షైనింగ్ని మెరుపుగా ఈ సంవత్సరం తెలుగు పాఠకుల కోసం తీసుకొచ్చాం. అదేవిధంగా దీన్ని విదేశీ కోటాలో వేయలేం, కానీ ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ బుకర్ భారతదేశానికి వచ్చింది. ఒక రకంగా అది దక్షిణ భారతదేశానికి రావడం తెలుగు వాళ్ళగా మనం కూడా గర్వించాల్సిన విషయం. కన్నడ రచయిత్రి బాను ముస్తాక్ రాసిన కథలకి ఈ ఏడాది ఇంటర్నేషనల్ బుకర్ బహుమతి వచ్చింది. హాట్ ల్యాంప్ అనే సంపుటికి 10 ఏళ్ల బుకర్ ఇంటర్నేషనల్ చరిత్రలో మొదటిసారిగా ఒక కథా సంకలనానికి ఈ అవార్డు రావడం, అది దక్షిణ భారతదేశానికి చెందిన రచయిత్రికి రావడం ఒక విధంగా మన గర్వకారణం. ఆ పుస్తకాన్ని హృదయదీపంగా తెలుగు పాఠకుల కోసం తీసుకొచ్చాం. అదేవిధంగా ఫినిష్, ఐస్లాండిక్, నార్వేజియన్ భాషల్లోంచి కూడా తెలుగు పాఠకుల కోసం ఆ దేశాల్లో లేదా ప్రపంచవ్యాప్తంగా సెలబ్రేట్ అయిన రచనల్ని తీసుకొని వచ్చాం. అట్లే ఛాయ ఎప్పుడు చాలా సీరియస్ ఫిక్షన్ తీసుకొస్తుంది, నాన్ ఫిక్షన్ తక్కువగా తీసుకొస్తుంది అనే పేరుంది. చెరిగిపోతున్న చివరి సరిహద్దులు, మార్జిన్ ల్యాండ్స్ అని ఇంగ్లీష్లో వచ్చినటువంటి పుస్తకం ఆరతి కుమార్ రావు తార్ ఎడారిల నుండి సుందర్బన్ అడవుల దాకా దాదాపు ఒక 10 ఏళ్ల పాటు చేసిన పరిశోధనల ఫలితం. మనం అభివృద్ధి అని మాట్లాడుకునే పెద్ద పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టులు నది నడకను మళ్లించినప్పుడు ఎట్లా దానితో ముడిపడి ఉన్నటువంటి ఒక జీవావరణ వ్యవస్థ దెబ్బతింటుందో తను 10 ఏళ్ల పాటు పరిశోధన చేసిన ఫలితమే ఈ పుస్తకం. దీన్ని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత తల్లవదిల పతంజలి శాస్త్రి గారు, ఆయన స్వతహాగా కథకుడు, నవలాకారుడు, ఎకాలజిస్టు. ఇవాళ కొల్లేరు ఏదైతే తెలుగు నేలకు మనం చాలా గర్వకారణం అని చెప్పుకుంటున్నామో ఆ కొల్లేరు ఇంకా అంతర్ధానం కాకుండా కాపాడుతున్న వారిలో పతంజలి శాస్త్రి కూడా ఒకరు. ఆయనే దీన్ని అనువాదం చేశారు.